హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ ఐశ్వర్య హియర్. మామిడికాయలు తీసుకున్నానండి. 14 కాయలు 350 అలా చెప్పారు. మాకు ఒక 14 పండ్లు తీసుకుంటే ఒక 3-4 డేస్ వరకు వస్తుంది. అంటే నేను బాగా ఎక్కువ తింటాను మ్యాంగోస్, మా పిల్లలు కూడా తింటారు. 300కి అలా ఇచ్చారు. ఇంకా పెద్ద కాయలు ఉన్నాయి, అవి 450 అలా చెప్తున్నారు. ఎందుకు నాకు అంత నచ్చలేదు. ఇవి అయితేనే సరిపోతుంది. ఒక మనిషి మరీ పెద్ద పండు ఉన్నా కూడా తినలేరు కదా. సో ఇవి అయితే మీడియం సైజ్ ఉన్నాయి మ్యాంగోస్. ఒక్కొక్కరు ఒక్కొక్క పండు తిన్నా కూడా సరిపోతుంది. ఒక మనిషి మరీ పెద్ద పండు ఉన్నా కూడా తినలేరు కదా, వేస్ట్ అయిపోతుంది. సో అందుకే మీడియం సైజ్ ఉన్న కాయలు మాత్రమే తీసుకున్నాను. హాఫ్ చేశానండి. హాఫ్ పరక పండ్లేమో ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇంకొక హాఫ్ ఏమో బయట పెట్టుకున్నాను. ఎందుకంటే అన్నీ ముగ్గినవే ఉన్నాయి, మళ్ళీ పాడైపోతాయి కదా త్వరగా అనేసి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. అయితే మ్యాంగో కస్టర్డ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఒక ప్యాకెట్ పాలు మరగబెడుతున్నాను. అండ్ పాలలో ఒక గ్లాస్ వాటర్ వేసాను. కస్టర్డ్కి పాలు బాగా మరగాలండి. పాలు మాత్రం పాయసం చేసిన, కస్టర్డ్ చేసిన పాలైతే బాగా మరిగిస్తానన్నమాట నేను. అందులో ఒక గ్లాస్ వాటర్ వేసా కదా, వాటర్ అంతా బాగా మరిగి ఆవిరైపోయే వరకు కూడా చిక్కగా అయిపోవాలి పాలు. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ఎలా చేయాలో చూపిస్తానండి. బయట దొరికే కస్టర్డ్ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు, లేదా బయట కొనే అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలామందికి తెలిసిందే. ఫస్ట్ అయితే కార్న్‌ఫ్లోర్‌లో వెనిలా ఎసెన్స్ ఉంటే అది వేయండి. నేను వెనిలా పౌడర్ వేసాను. ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకోండి. నాకు వెనిలా ఫ్లేవర్ కావాలి కాబట్టి వెనిలా ఎసెన్స్, అలాగే ఫుడ్ కలర్ వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఒకవేళ స్ట్రాబెర్రీ కస్టర్డ్ చేస్తున్నారు అనుకోండి, పింక్ కలర్ అలాగే స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేస్తే స్ట్రాబెర్రీ కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పైనాపిల్, ఏది కావాలంటే ఆ ఎసెన్స్ వేసుకోండి. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా, మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకుంటే కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆ కస్టర్డ్ మిక్చర్ బాగా మరిగిన ఆ పాలల్లో మనం మిక్స్ చేసుకుని మనకు స్వీట్కి తగినంత షుగర్ అయితే వేసుకోవాలండి. ఆ కస్టర్డ్ వేసాక మంచిగా మనం మొత్తం అంతా కూడా మిక్స్ చేయాలి కలిసిలాగా. అంటే లంప్స్ అవి లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ మనకి తీపికి కావలసినంత షుగర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ వేసుకుని ఆ వేడిని చల్లారనివ్వాలండి. ఆ ఫ్యాన్ గాల్లో పెట్టి చల్లారాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కస్టర్డ్ కొంచెం థిక్గానే చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం మ్యాంగో పీసెస్ ఏవైతే వేస్తామో వేసినప్పుడు కొంచెం పల్చన అవుతుంది. సో ముందుగానే మనం కొంచెం థిక్గా చేసుకుంటే బెటర్. ఇప్పుడు కస్టర్డ్కి మ్యాంగోస్ కట్ చేసుకుని కలిపేయాలి. అంటే కూల్గా ఉంటుంది, మనం తిన్నప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసి తింటే చాలా కూల్గా బాగుంటుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టాలి కాబట్టి మంచిగా మనం మ్యాంగోస్ అనేవి పీసెస్ చేసుకోవాలి. చాలా మంచి డిజర్ట్ అండి ఇది, మ్యాంగో కస్టర్డ్ అనేది. ఇంట్లో అందరికీ మ్యాంగోస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ సీజన్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మ్యాంగోస్ని మనం చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని హ్యాండ్తో అయినా లేదా స్పూన్తో అయినా స్కూప్ చేసి మ్యాంగో ముక్కలు అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సింపుల్గా మనం కష్టపడిన అవసరం లేదు. చిన్న చిన్న ఇలా సింపుల్గా చేసుకుంటే ఫాస్ట్గా టైం కూడా వేస్ట్ అవ్వదు. నాకు ఒక 3 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను నేను. మాకు 3 మ్యాంగోస్ సరిపోయినాయి. అవి ఈ కస్టర్డ్ ఫ్రిడ్జ్లో అయితే ఏదైతే పెట్టామో ఆ కస్టర్డ్లో మనం ఈ మ్యాంగోస్ అన్నీ కలిపేయాలి. కూల్గా తింటే చాలా